Good morning students. Today in our English class we learn about our 11th lesson, the village from grammar points. Okay, already last class లో మనం కొంచెం grammar point తెలుసుకున్నాం కదా, ఇంకా హాఫ్ ఉందా ఈరోజు చూద్దాం. Notice these sentences. For example, some of her friends also come to play. Many of the boys play football. Make sentences using determiners like many of, some of, a few of. Write the complete sentences in the lines provided. Okay, ఇక్కడ many of, some of, few of అనే వర్డ్స్ యూస్ చేసి మనం సెంటెన్సెస్ రాయాలి. ఇలా చూడండి, బాక్స్ ఇచ్చాడు సమ్ ఆఫ్, మెనీ ఆఫ్, ఏ ఫ్యూ ఆఫ్. సమ్ ఆఫ్ అంటే ఏంటి? కొంతమంది. మెనీ ఆఫ్ అంటే ఇంకొంతమంది, కొంచెం ఎక్కువ అనమాట. ఏ ఫ్యూ ఆఫ్ అంటే కొంచెం చాలా తక్కువ మంది అన్నమాట. ఓకే, అవి యూజ్ చేసి అందులో ఆ బాక్స్లో ఇచ్చిన మొత్తం సెంటెన్సెస్ అన్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ని ఫామ్ చేయమంటున్నాడు. ఫస్ట్ చూడండి, సమ్ ఆఫ్ ద బాయ్స్ కమ్ లేట్ టు స్కూల్. సమ్ ఆఫ్ ద బాయ్స్ కమ్ లేట్ టు స్కూల్. సెకండ్, మెనీ ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ లాంగ్ హెయిర్. Many of the girls have long hair. Third one, some of the farmers have bullocks. Okay, some of the farmers have bullocks. Fourth, some of the workers work in ships. Some of the workers work in ships. Many of the doctors treat at home. Many of the doctors treat at home. Some of the barbers use electric trimmers. Some of the barbers use electric trimmers. Many of the baskets are filled with mangoes. Many of the baskets are filled with mangoes. Many of the classrooms have large blackboards. Many of the classrooms have large blackboards. Okay? So children, many some of the boys come late to school. అంటే కొంతమంది బాయ్స్ స్కూల్కి లేట్గా వస్తున్నారు. Many of the girls have long hair. చాలా మందికి లాంగ్ హెయిర్, గర్ల్స్కి లాంగ్ హెయిర్ ఉంటుంది అవునా. సమ్ ఆఫ్ ద ఫార్మర్స్ హ్యావ్ బుల్లెట్స్. కొంతమంది ఫార్మర్స్కి ఏంటి, ఎద్దుల బండ్లు ఉంటాయి. సమ్ ఆఫ్ ద వర్కర్స్ వర్క్ ఇన్ షిప్స్. కొంతమంది వర్కర్స్ షిప్లో వర్క్ చేస్తారు. మెనీ ఆఫ్ ద డాక్టర్స్ ట్రీట్ ఎట్ హోమ్. చాలా మంది డాక్టర్స్ ఇంట్లోనే ట్రీట్ చేస్తున్నారు అనమాట పేషెంట్స్ని. సమ్ ఆఫ్ ద బార్బర్స్ యూస్ ఎలక్ట్రిక్ ట్రిమ్మర్స్. కొంతమంది కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి ట్రిమ్మర్స్, ఎలక్ట్రిక్ ట్రిమ్మర్స్ యూస్ చేస్తున్నారు. మెనీ ఆఫ్ ద బాస్కెట్స్ ఆర్ ఫిల్డ్ విత్ మ్యాంగోస్. చాలా బాస్కెట్స్ మ్యాంగోస్తో ఫిల్ అయిపోయి ఉన్నాయి. మెనీ ఆఫ్ ద క్లాస్ రూమ్స్ హ్యావ్ లాంగ్ బ్లాక్ బోర్డ్స్. చాలా క్లాస్ రూమ్స్లో చాలా పెద్ద బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి అన్నమాట మనలాగా. ఓకే, సెకండ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ మెనీ ఆర్ సమ్. మెనీ ఆర్ సమ్తో fill చేయాలి. Dash children went to the zoo. Dash watched tiger and dash the zebras. Many children అంటే ఎక్కువ మంది, many అంటే చాలా మంది కదా, చాలా మంది పిల్లలు జూకి వెళ్ళారు. సో many children went to the zoo. Some watched tigers and some the zebras. అంటే many అంటే ఎక్కువ, అందులో some కొంతమంది. ఓకే, కొంతమంది ఏం చూస్తున్నారు, టైగర్ని చూస్తున్నారు. ఇంకొంతమంది ఏం చూస్తున్నారు, జీబ్రాస్ని చూస్తున్నారు అన్నమాట. ఓకే, మెనీ చిల్డ్రన్ వెంట్ టు ద జూ. సమ్ ఆఫ్ వాచ్డ్ టైగర్స్ అండ్ సమ్ ద జీబ్రాస్. ఓకే, దేర్ ఈస్ డాష్ ఫ్రూట్ సలాడ్ ఇన్ ద డిష్, ప్లీజ్ టేక్. దేర్ ఈస్ సమ్ ఫ్రూట్ సలాడ్ ఇన్ ద డిష్, ప్లీజ్ టేక్. అంటే డిష్లో కొంచెం సలాడ్ ఉంది, అది తీసుకోండి, తినండి అని చెప్తున్నారు. There is some fruit salad in the dish, please take it. Fruit salad ఉంది, తీసుకోండి అని చెప్తున్నారు. During the library period, I wanted to read as dash stories as I could. During the library period, I wanted to read as many stories as I could. అయితే నా లైబ్రరీ పీరియడ్లో, పీరియడ్స్ అంటే ఎంతసేపు ఉంటుంది టైం, మనం అయితే 1 hour ఉంటుందా, అందులో నాకు నేను చదవగలిగిన ఎక్కువ బుక్స్, స్టోరీస్ చదివేయాలని చెప్పి అంటున్నారు. డ్యూరింగ్ ద లైబ్రరీ పీరియడ్ ఐ వాంటెడ్ టు రీడ్ యాజ్ మెనీ స్టోరీస్ యాజ్ ఐ కుడ్. ఓకే, నెక్స్ట్, అహ్మద్ యాజ్ డాష్ యాపిల్స్ ఇన్ హిస్ బాస్కెట్. సో ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ డాష్. Ahmad has many
apples in his basket, so I asked him for some. అహ్మద్ బాస్కెట్లో చాలా యాపిల్స్ ఉన్నాయి, సో నేను అందులో కొంచెం కొన్ని అడిగాను అని చెప్తున్నాను. There are dash beautiful things in God's creation, but we find time to watch only dash of them. అయితే there are many beautiful things in God's creation, but we find time to watch only some of them. అయితే God's creation లో చాలా బ్యూటీస్ ఉన్నాయి, కానీ మనం కొన్ని వాటిని మాత్రమే చూడడానికి టైం ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్. The children went to the circus because they wanted to have dash fun, some fun. The children went to the circus because they wanted to have some fun. Leela wanted to have dash rice. She does not like chapatis. Leela wanted to have some rice. She does not like chapatis. Dash years ago, people did not know how to cook food. Many years ago, chala years ago, people did not know how to cook food. Chala ఏళ్ళ క్రితం పీపుల్కి అసలు ఫుడ్ ఎలా వండుకోవాలో కూడా తెలియదు. Raju gave dash excuses to stay away from school, but his father did not listen to any. Raju gave some excuses to stay away from school, but his father did not listen to any. Okay.